నమస్తే అండి, నా పేరు అరుణ. వెల్కమ్ టు జస్సు క్లబ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు ఎలా చేయాలో ఏంటో చెప్తానండి. ఈజీ మెథడ్. ఫస్ట్ 1 కిలో చేపలు తీసుకున్నాము. దాన్ని గళ్ళ ఉప్పేసి బాగా ఇలా కలిపేయాలి. మొత్తము ఇలా కలిపేసుకొని ఒక 3 సార్లు కడగాలండి. ఎంత బాగా కడిగితే అంత బాగా టేస్టీగా ఉంటుంది. నీసు వాసన పోతుంది, లేకపోతే అంత నీసు వాసన వస్తుంది. ఇలా కడిగేసి పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ సరిపడంత ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 5-6 ఉల్లిపాయలు, 2-3 ఉల్లిపాయలు చిన్న పీసెస్ చేసుకొని అవన్నీ కలిపి వేసేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. తర్వాత దాంట్లో 2 చెంచాలు ఉప్పు వేసుకోవాలి. తగినంత వేసుకోండి, ఎక్కువ తక్కువ. తర్వాత దాంట్లో ఈ పీసెస్ మనం క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే 2 చెంచాల మసాలా కారం వేసుకున్నాము. మామూలు కారం కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ పట్టింది. దీంట్లో కొంచెం కారం ఎక్కువగా పడుతుంది పులుసులో. అలా వేసేసి గిన్నెతోటే కలిపేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకు కారం, ఉప్పు కలిసేటట్టు కలిపేసుకోవాలి. 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. దాన్ని కొంచెం గుజ్జు వేసేసి దాంట్లోనే 1 గ్లాసు నీళ్లు పోయాలి. పులుపు చూసుకోండి, సరిపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఆ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. అలా మునిగే వరకు నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఉడకడం స్టార్ట్ అవ్వగానే దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ పెద్దగా పెట్టి ఉడకనివ్వాలి. అట్ల కాడతో ఇలా అంటే మొత్తం కలిసిపోద్ది, ముక్క చిదక్కుండా ఉంటుంది. ఎంతసేపు మరి ఎలా తెలుస్తుంది అయిందా లేదా? ఇలా ముక్క కూడా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా. ఉబ్బుద్ది. ఫ్రెష్ చేప అనుకోండి, ఇట్లా దాన్ని ఉబ్బుతాయి. అదే ఇట్లా పెట్టుకుని ఇట్లా చూస్తే చిక్కు పట్టినట్టు కట్టేయండి. చిన్నగా పెట్టేస్తే ఆయిల్ తేలుతుంది. చిన్న పెడితే ఇప్పుడు ఆయిల్ వచ్చేస్తుంది, మెల్లిగా వచ్చేస్తుంది. చూసావా? అలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు మనకి టేస్ట్ బాగుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది పక్క. అంతే, అంతేనా? అయితే స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేస్తాను. విజయవాడ స్పెషల్ ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయింది. మేమందరం కలిసి భోజనాలు చేసాము. ఎంతో హ్యాపీగా, టేస్టీగా అన్ని రకాలు చేసుకొని తిన్నాము. ఇలా మీరు ట్రై చేయండి. ఎవరైనా వచ్చినప్పుడు ఎంజాయ్ చేసుకోండి అందరూ చక్కగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.